దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో అందరికీ వందనాలు. చూడండి, లేఖనంలోంచి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా. ఏం మాట్లాడుతున్నాడంటే, పూర్వకాలమందు మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ప్రస్తుతమందు తన కుమారుడు ద్వారా మాట్లాడాడు అంటూ తెలియపరిచాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ నుంచి, ఆది కారణం నుండి మాట్లాడుతూనే, ఆదాము దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే స్వతహాగా మాట్లాడినటువంటి దేవుడు ఆ తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. సీనాయి కొండ మీద డైరెక్ట్గా ఇశ్రాయేలు జాతితో మాట్లాడాడు. 10 ఆజ్ఞలు ఇచ్చింది అక్కడే. అయితే నేనేమంటానంటే, దేవుడు ఒక్కడా లేకపోతే ముగ్గురా అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ధీటైన సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానమే ఈరోజు మనకు వస్తూ ఉంది. అయితే దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుని మాట వేరు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడైనా ఒకటే, దేవుని మాట అయినా ఒకటే. అయితే హెబ్రీ పత్రికలో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, పౌలు కుమారుడు ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ప్రవక్తల ద్వారా డైరెక్ట్గా మాట్లాడాడు, తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇప్పుడు కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు అని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు అంటాడు, నా అంతటి నేను మాట్లాడట్లేదు ఏ మాట అయినా. యేసు ప్రభువారు అంటున్నాడు, నా అంతటి నేను మాట్లాడట్లేదు. 10వ వచనం 14వ అధ్యాయంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేను చెప్పుటలేదు. అంటే ఎవరు చెప్తున్నారంటే, తండ్రి ద్వారా చెప్తున్నాడు. యేసు ప్రభు మరి ఏమై ఉన్నాడు? ఆయన తండ్రి మాట అయి ఉన్నాడు. ఆయనే వాక్ అయి ఉన్నాడు. ఆ వాకు ప్రపంచములను నిర్మించింది, సృష్టించింది. ఈ సృష్టిలో మానవ జాతిని కలుగు చేసిన వాడు యేసుప్రభువారు. అయితే ఆయన ఈ మనుషులందరూ పాపం చేసి నశించి నరకానికి పోతున్నారని ఆయనే శరీరాన్ని దాల్చాడు అంటూ లేఖనం రాయబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి శరీర రూపంలో, ఆ వాక్యాన్ని శరీర రూపంలో పంపించాడు. ఎందుకంటే మనలందరినీ రక్షించడానికి కోసమై, పరలోకం తీసుకెళ్ళడానికి కోసమై. అయితే ఆది కాండము నుంచి ఇప్పటి వరకు మనతో మాట్లాడుతున్నటువంటి వాడు దేవుడే. ఇప్పుడు యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని మాటే యేసు ప్రభువారు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడి గురించిన విషయం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మయే పరిశుద్ధాత్ముడు. ఏడ రాయబడింది? 16వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో పౌలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, 7వ వచనం 8వ వచనంలో, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అటు తర్వాత వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. యేసు యొక్క ఆత్మయే పరిశుద్ధాత్ముడు. మరి పరిశుద్ధాత్ముడు యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం కదా. ఆ కుమారుని యొక్క ఆత్మయే. గలతీ పత్రిక 4వ అధ్యాయాన్ని కనుక మీరు చూడగలిగితే, 4వ అధ్యాయంలో గలతీ పత్రిక 6వ వచనంలో చెప్పినటువంటి మాటలు ఇవే. ఎందుకంటే ఏమంటాడంటే 6వ వచనంలో, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోనికి పంపెను. ఆ కుమారుడి యొక్క ఆత్మని మనలోకి పంపించాడు. ఇప్పుడు మనం ఎలా కుమారులం కాగలం దేవునికంటే, ఆ కుమారుని ఆత్మ మనలోకి ప్రవేశించింది. మరి యేసుప్రభు మనిషి కాదా అని మీరు నన్ను అడగవచ్చు. యేసుప్రభు మనిషి, అదే టైంలో యేసుప్రభు దేవుడు కూడా. మీరు రోమాపత్రికను గనక చదవగలిగితే, పౌలు మాట్లాడుతూ రోమాపత్రికలో ఒక అద్భుతమైన విషయాన్ని రాశాడు. సంఘానికి, రోమీలకి ఒక ఆలోచన చెప్పాడు. ఏంటంటే, కుమారుడు ఆత్మని, కుమారుడు శరీర సంబంధంగా దావీదు కుమారుడు అంటూ,
అలాగనే మృతుల్లో నుంచి లేవటం వలన దేవుని కుమారుడు అంటూ మాట్లాడాడు. చూడండి 1వ అధ్యాయము 7వ వచనం లాస్ట్లో ఉండేటువంటి లైన్లో ఈ విధంగా రాశాడు, శరీరం బట్టి దావీదు సంతానముగాను ఈడంటాడు, తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపించబడెను. ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు, దైవ కుమారుడిగా నిరూపించబడ్డాడు. ఎవరైనా యేసు ప్రభు మనిషి అంటే 100% మనిషి, ఆయన 100% అదే టైంలో దేవుడు. ఎలా దేవుడు అవుతాడంటే సంతతి ప్రకారంగా దావీదు వంశంలో పుట్టి దావీదు కుమారుడయ్యాడు. అలాగనే ప్రపంచాలన్నిటిని సృష్టించి మానవుల్ని పాపం నుంచి విడిపించి మృత్యువుని గెలిచి దేవుని కుమారుడయ్యాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మయే కనుక దేవుని వాక్యం యేసుప్రభు అయితే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ కలిపి చూడండి ఒకటే. మీరు 3 బాటిల్ వరుసను పెట్టి చూడండి, ఒకటిగానే కనబడుతుంది. అది ఇంకొక పక్క వచ్చి చూడండి 3గా కనబడుతుంది. కనుక లోకాన్ని రక్షించడానికి మానవ జాతికి తోడుగా ఉండటానికి కుమారుడిగా ఆయన వాక్యమే, ఆయన మాటే కుమారుడిగా వచ్చాడు. తర్వాత మనతో ఉండటానికి పరిశుద్ధాత్మగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. కనుక దేవుడు ఒక్కడే, 2 కాదు 3 కాదు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకు మహిమకరంగా బతుకుదుముగాక. దేవునికి